తిరుమల మహాద్వారం దగ్గర వేలాడుతూ కనిపించే పాత ఇనుప గుణపాన్ని ఎప్పుడైనా గమనించారా? దాని వెనుక సాక్షాత్తు శ్రీనివాసుడి రక్తంతో ముడిపడిన కథ ఉంది. శ్రీవారి పరమభక్తుడైన అనంతాల్వార్ స్వామివారి కైంకర్యం కోసం ఒక తోటను పెంచేవారు. ఒకరోజు ఆయన ఒంటరిగా పనిచేస్తుండగా ఓ చిన్న బాలుడు వచ్చి నేను సాయం చేస్తాను అన్నాడు. కానీ అనంతాల్వార్ అతన్ని వెళ్ళిపోవమన్నారు. అయినా ఆ బాలుడు మళ్ళీ మళ్ళీ అడుగుతుండటంతో కోపం వచ్చిన అనంతాల్వార్ చేతిలో ఉన్న గుణపాన్ని అతని వైపు విసిరారు. అది వెళ్ళి ఆ బాలుడి గడ్డానికి తగిలింది. వెంటనే ఆ బాలుడు అక్కడి నుంచే మాయమైపోయాడు. ఆశ్చర్యపోయిన అనంతాల్వార్ ఆలయానికి వెళ్ళి చూడగా సాక్షాత్తు స్వామివారి గడ్డం నుండి రక్తం కారుతుండటాన్ని చూసి సహాయం చేయడానికి వచ్చిన ఆ బాలుడు స్వయంగా స్వామివారేనని గ్రహించి కన్నీరు మున్నీరయ్యారు. వెంటనే గాయానికి పచ్చకర్పూరం అద్ది క్షమించమని ప్రార్థించారు. ఆ సంఘటనకు గుర్తుగానే ఇప్పటికీ స్వామివారి గడ్డానికి పచ్చకర్పూరం పెడతారు. ఆనాడు విసిరిన ఆ గుణ